హలో హాయ్, డ్యూటీ దగ్గరికి అయితే వచ్చిన. ఇక సడన్లీ ఆటో అన్న వాళ్ళు ఉంటారు కదా, షేర్ ఆటోలు ఉంటాయి అని చెప్పిన. సత్యం థియేటర్కి కొంచెం ముందున్న వెనకాల ఆటో ఆపారు. అమ్మ ఎక్కువ అంటే ఎక్కేసా. ఆటో అన్న కలిసేసరికి ఏం చేయాలో అర్థం కాక వీడియో ఆపేసిన. కొంతమంది ఏదోలాగా చూస్తూ ఉంటారు కదా, అందుకనే అందరి ముందు తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక అన్న ఆటో దిగేసి అంతే, ఆ సత్యం థియేటర్ నుంచి ఇక్కడ బ్యాంక్ ఉంటుంది కదా, ఒక 5 మినిట్స్లోనే దిగేస్తా. 5 మినిట్స్ లోపలనే దిగేసి ఇంకా నడుస్తున్నా. అదే చెప్తున్నా కదా, కొంచెం నడవచ్చు, నాకు టైం సరిపోవాలని. అందులో మళ్ళీ కాళ్ళు ఎక్కువ నొప్పి వచ్చేస్తే నేను నిల్చొనే కుక్ చేయాలి కాబట్టి అస్సలు అవ్వదు. ఇంతకు ముచ్చట ఏంటంటే, అదే మా వదిన నిన్నుండి ఒక జోకు, 50,000 శాలరీ వస్తుంది, సీఎం ఇంట్లో పని చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు కదా. అయితే అంత కాదు వద్దు, నా శాలరీ అయితే తక్కువ, నువ్వు అనుకుంది ఎక్కువ, అంత కాదనుకున్నా. అదే డౌట్ మీ అందరికి వస్తే నాకు ఎంత శాలరీ అనుకుంటారో గెస్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం. ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న అందరికీ కూడా. ఇంకా ఈరోజు ట్యూస్డే, మాకు ఇంట్లో ఎల్లమ్మ ఉంటుంది. కంపల్సరీ ఈరోజు తలస్నానం, మనసులో దండం పెట్టుకున్న, దేవుడులో దండం పెట్టుకున్న తలస్నానం చేయాల్సిందే, బొట్లు పెట్టుకోవాల్సిందే, మొక్కుకోవాల్సిందే. అప్పుడు నీళ్ళు తాగాలి, అప్పటిదాకా ఏం చేయను. ఇప్పుడు వెళ్ళి తొందర స్నానం చేసి ఫస్ట్ దేవుడి దండం పెట్టుకొని తులసమ్మ దగ్గర అగరబత్తి పెట్టి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తా. వాటర్ తాగుతా ఫస్ట్ స్నానం చేయగానే, అప్పటిదాకా ఏమీ లేదు. ఓకే బాయ్. ఇగో బల్కంపేట ఎల్లమ్మ దగ్గరనే ఉంటా. ఇంత పక్కన ఉంటా, ఎక్కడెక్కడ నుంచో అందరు వస్తారు. ఇంత పక్క నుండి కూడా నాకు గుడికి వెళ్ళడానికి అసలు ఒక్కొక్కసారి వీలు కాదు. ఏం చేయను, నా వర్క్ అట్లాంటిది. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళాలనిపిస్తుంది, కానీ అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి అప్పుడే రెడీ అయ్యి అప్పుడే వెళ్తే అదొక సూపర్ అనిపిస్తుంది. పొద్దున ఎప్పుడో స్నానం చేసి వెళ్ళాలంటే మనసు ఒప్పదు. మళ్ళీ అప్పుడు స్నానం చేయాలంటే మళ్ళీ నాకు టైం లేట్ అయ్యి ఇంటికి లేట్ అయ్యి ఇవన్నీ అవుతాయని చెయ్యను. కానీ ఏదో ఒక అప్పుడు ప్రతి శుక్రవారం వెళ్ళేదాన్ని నేను, ప్రతి మంగళవారం సాయంత్రం పూట వెళ్ళేదాన్ని. ఈ బిజీ ఎక్కువ అయిపోయిన నుంచి వెళ్ళడం తగ్గిపోయింది. మళ్ళీ ఏదో ఒక వీక్ పెట్టుకోవాలి. అంటే మంగళవారం ఆదివారం జనాలు ఎక్కువ ఉంటారు కదా అమ్మవారి దగ్గర. ఈసారి ఫ్రైడే అన్నా చూసుకొని ఫ్రైడే వెళ్ళి రావాలి అనుకుంటున్నా. అమ్మ అనుగ్రహం ఉంటే రప్పించుకుంటే కంపల్సరీ వెళ్తాం, అందుకంటే నేను ఏం చేయలేను. ఓకే మరి నేనైతే వచ్చేసిన. ఓకే బాయ్.